సోదరులారా, ఒక ఎంపీ తన జీవిత కాలంలో ప్రజలకి ఏమైతే చేయొచ్చో ఏమి చేయలేడో అనే విషయాన్ని పాంప్లెట్ ద్వారా మీ అందరికీ తెలియపరుచున్నాము. పాంప్లెట్ చదవండి, వాస్తవాలు గ్రహించండి. ఒక ఎంపీ ఈ రోజు మీ ఓటు కొనడానికి ఒక 5,000 10,000 ఖర్చు పెట్టి మీ ఇంటికి వస్తున్నాడు కోటీశ్వరుడు అంటే ఆ కోటీశ్వరుల గారికి మీరు రేపు వాళ్ళు గెలిస్తే ఒక సమస్య మీద మీ కొడుకు సీటు కోసమో నీ కూతురు ఇంజనీర్ సీటు కోసమో లేదా ఒక హాస్టల్ సీటు కోసమో పోయి మీరు ఆ ఎంపీ ఇంటికాడికి పోవాలంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి వాచ్మెన్లు సెక్యూరిటీ గార్డుల్ని వాళ్ళ చెంచల్ని దాటుకొని ఎంపీ దగ్గరికి పోవాలి. ఆ ఎంపీ దగ్గరికి పోతే కూడా ఆ ఎంపీదే అంటాడు, నువ్వు నా దగ్గర రూపాయి తీసుకొని ఓటేసేవో కానీ స్వచ్ఛందంగా నాకు ఓటేయలేదు, నా పార్టీని గెలిపించలేదు, నేను నీకెందుకు చేయాలి అని చెప్పేసి అడుగుతాడు. అలాంటి పరిస్థితి మన రఘు గారి వల్ల మనకు రాదు. ఎందుకంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడు, విద్యావంతుడు, మేధావి వర్గానికి సంబంధించిన వాడు. గతంలో డిఎస్ మెంబర్ గా ఆయన చేసిన సేవలకు అనేక విధాలుగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఆయన ఉపయోగపడ్డాడు. వాళ్ళ సమస్యలు తన సమస్యలుగా పరిష్కరించే దిశలో పయనించాడు. వారు పిలిచిన దగ్గరికంతా పోయేవాడు. కానీ మీరు సుసంపన్నులైనటువంటి పోటీ చేస్తున్నారు. ఎంపీ కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన చేయగలిగినటువంటి సేవలు పాంప్లెట్ ద్వారా మీకు చెప్తున్నాము. మరొకసారి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను వారి యొక్క గుర్తైనటువంటి సిలిండర్ గుర్తు మీద వేసి వారికి అఖండ విజయాన్ని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం. మేము ఎమ్మెల్యే ఓటు అయితే అడగడం లేదు, ఎంపీ ఓటు మాత్రమే. మా గుర్తైనటువంటి సిలిండర్ గుర్తు, గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించవలసిందిగా ఆత్మకూరు ప్రజలకు, ఆత్మకూరు డివిజన్స్ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న పల్లెలందరికీ కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ బస్టాండ్ లో ఉన్నటువంటి ప్రజలు మీ గ్రామాల్లో, మీ పల్లెల్లోకి పోయి, మీ మండలాల్లోకి పోయి, మీ సబ్ డివిజన్ లోకి పోయి కూడా ఒక విద్యావంతుడిని గెలిపించాలని చెప్పి మీరు కూడా క్యాన్వాస్ చేసి ఆయన యొక్క గుర్తైనటువంటి సిలిండర్ గుర్తు మీద మీరు ఓటు ముద్రను వేసి ఒక విద్యావంతుడిని పార్లమెంట్ కు పంపించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం.